నమస్తే రైతులందరికీ. ఈరోజు మిరప పంటలో వచ్చే వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు, వేరు పురుగు ఈ సమస్యల నుంచి మన పంటను ఏ విధంగా కాపాడుకోవాలి, అలాగే ఆర్గానిక్ ఎరువులను ఉపయోగించి వేపపిండితో పాటు ట్రైకోడర్మా, సూడోమోనాస్, వర్మీ కంపోస్ట్తో వేపపిండిని వేసి ఏ విధంగా మనకు మిరప పంటలో మొక్కలు చనిపోకుండా భూమిని సారవంతంగా చేస్తూ అధిక దిగుబడి ఏ విధంగా సాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సాధారణంగా ఈ మధ్య కాలంలో రైతులు ఆర్గానిక్ ఎరువులను ఉపయోగించడం తగ్గిపోయింది. దీని ద్వారా భూమి లోపల pH వాల్యూ సక్రమంగా లేకపోవడంతో మనకు దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. అలాగే సారవంతమైన నేలలు ఈ మధ్య కాలంలో తక్కువ అవ్వడము, ఎక్కువగా వేసిన పంటలనే వేసుకోవడము, అలాగే విల్ట్ సమస్యల ద్వారా మధ్యలోనే మొక్కలు చనిపోవడము, కాపు సమయంలో ఎక్కువగా విల్ట్ తెగులు కానీ వేరు పురుగు సమస్య కానీ ఎక్కువగా వచ్చి మొక్కలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు రాకుండా పంటను ఆరోగ్యంగా కాపాడుతూ భూమిని ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు వేపపిండిని ఎకరానికి 40 నుంచి 50 కేజీలు తీసుకోవాలి. ఇందులోనికి మీరు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఎకరానికి వచ్చేసి 10 కేజీల చొప్పున తీసుకోవాలి. ఇందులోనికి వర్మీ కంపోస్ట్ 40 నుంచి 50 కేజీలు తీసుకొని ఈ మిశ్రమాలను మీరు బాగా కలుపుకొని దీనిని బాగా వేపపిండిలో కలిపేసి ఇది మనకు మొక్కలు వేరు వ్యవస్థ మీదైనా మనము ఎత్తుకోవచ్చు, లేదు మనకు పంట ప్రారంభ దశలో మనకు నేల మీదైనా చల్లుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకు నేల లోపల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వేరుకుళ్ళుడు కానీ, కాండం కుళ్ళుడు కానీ, అలాగే వేరు పురుగు మనకు వేర్లను డ్యామేజ్ చేయడం ద్వారా మొక్కలు పైకి వాలిపోయి ఉంటాయి, లోపలంతా వేరు వ్యవస్థ అంతా డ్యామేజ్ చేసేసి చనిపోతూ ఉంటాయి. ఎక్కువగా ఇది పూత మరియు కాత సమయంలో సెట్ అయ్యే సమయంలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనిని మనం నివారించుకోవాలి అంటే ఇప్పుడు చెప్పేటువంటి ఈ పద్ధతులను పాటించుకోవాలి. భూమి మనకు బాగా ఆరోగ్యంగా ఉంటుంది, pH వాల్యూ సక్రమంగా ఉంటుంది, అలాగే వేరు పురుగు సమస్య రాకుండా మనకు మొక్కలను కాపాడుతుంది. దీనిని మనము పైపాటిగా కూడా వేసుకోవచ్చు, లేదంటే భూమి లోపల కూడా చల్లుకోవచ్చు. భూమి లోపల చల్లుకునే పద్ధతి వేపపిండి, వర్మీ కంపోస్ట్, అలాగే ట్రైకోడెర్మా, సూడోమోనాస్, పశువుల ఎరువు. మీ దగ్గర పశువుల ఎరువు ఉందంటే కనుక పశువుల ఎరువు కూడా చల్లుకోవచ్చు. వీటన్నింటినీ ఒక వారము లేదా 2 వారాలు పశువుల ఎరువుతో పాటు కుళ్ళింపజేసి ఆ ఎరువును మనకు పంట వేసే 20 నుంచి 35 రోజుల సమయంలో పంట మీద చల్లుకొని దున్నుకోవాలి. ఈ పద్ధతి మాకు చేయలేము అనుకున్నటువంటి రైతు సోదరులు, ఆల్రెడీ పంట వేసేసాము అనుకున్నటువంటి రైతు సోదరులు పైపాటిగా కూడా వేసుకోవచ్చు. పైపాటిగా వేసుకునే పద్ధతి వేపపిండి, వర్మీ కంపోస్ట్ బాగా డ్రై అయినది, ఇందులోనికి సూడోమోనాస్ లిక్విడ్ అయినా పర్వాలేదు, వెటబుల్ పౌడర్ రూపంలో ఉన్నదైనా పర్వాలేదు, సూడోమోనాస్ కానీ ట్రైకోడెర్మా కానీ వేపపిండితో కలుపుకోవాలి. అలాగే వర్మీ కంపోస్ట్ బాగా డ్రై అయినది కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాలన్నింటినీ మనము అక్కడికట్లను ఉపయోగించి దానిలోనికి బాగా ఈ పిండి బాగా ఆరిపోయి పొడి పొడిగా ఉన్నప్పుడు వాటిని గొట్టంలోకి వేస్తే బాగా వదులుతూ కింద పడిపోతుంది. బాగా ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత మీకు బాగా పొడి పొడిగా ఉన్నప్పుడు ఇది అక్కడికట్లలో బాగా దిగుతుంది. మొక్కలు మనకు 30 నుంచి 40 రోజులు మీరు మొదటి దఫా వేస్తారు కాబట్టి దానికి బదులు ఇది వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మీరు కెమికల్స్ వేసుకోవచ్చు. తర్వాత ఈ పద్ధతి మీరు ఈ 30 రోజులు మొదటి దఫా ఎరువులు వేసేటప్పుడు వేసుకోవచ్చు, లేదు ముందే మనకు పంట ప్రారంభించే సమయంలో కూడా వేసుకొని భూమి లోపల కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. మొదటి దఫా ఎరువులు వేసేటప్పుడు సాధ్యమైనంత వరకు వేసుకున్నా కూడా మనకు వేరు వ్యవస్థ మీద కనపడుతుంది కాబట్టి ఈ వేరు వ్యవస్థలో జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వేరుకుళ్ళుడు కానీ, కాండం కుళ్ళుడు కానీ, వేరు పురుగు మొక్కలను ఈ వేరు వ్యవస్థను డ్యామేజ్ చేసేటువంటి వీటన్నింటినీ
నివారిస్తుంది. అలాగే భూమి ఆరోగ్యంగా వస్తుంది, వానపాములు బాగా పెరుగుతాయి, భూమి సాంద్రత పెరుగుతుంది, pH వాల్యూ క్రమంగా పెరిగి మీకు ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు, ఆరోగ్యకరమైనటువంటి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది రైతు సోదరులు రసాయన ఎరువులు వాడి మీ భూమి అనేది బాగా గిట్టుబారిపోయి సాంద్రత అనేది తగ్గిపోయి pH వాల్యూ అనేది క్రమంగా లోపించి దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ ఆర్గానిక్ ఎరువులను వేసుకోవడం ద్వారా మీకు pH వాల్యూ పెరుగుతుంది, అలాగే భూమి సారవంతం పెరిగి మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ సమస్యలు మీకు లాస్ట్ ఇయర్ కనబడినటువంటి రైతు సోదరులు వాడుకోవచ్చు. కనపడుకున్న కొత్తగా సాగు చేసినటువంటి రైతు సోదరులు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని ఫాలో అయిపోయి మీ మిరప పంటలో ఈ సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడినట్లయితే మీకు మంచి దిగుబడి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.